హలో ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు చెప్పే విషయం ఏంటంటే, మనకి ఎన్ఐసి సాఫ్ట్వేర్లో ఎవరిదైనా ఒక విలేజ్లో నేమ్ మనకి జాబ్ కార్డులో రిజిస్టర్ అయ్యి ఉండి వాళ్ళ జాబ్ కార్డ్ నెంబర్ మనకు ఫైండ్ అవుట్ అవ్వకపోతే అది ఎలా తెలుసుకోవాలనే విషయం గురించి మీకు చూపిస్తా ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్గా ఏదైనా ఒక పేరు తెలుసు, వాళ్ళ జాబ్ కార్డ్ నెంబర్ గురించి మనకు తెలియదు. ఆ జాబ్ కార్డ్ నెంబర్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలో చూపిస్తా. ఈ విషయం కనుక మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్, షేర్ చేసి. దీనికి మీరు ముందుగా చేయాల్సిన పని ఏంటంటే, మన ఫోన్లో లేదా సిస్టంలో మీ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. బ్రౌజర్లో NREGA నరేగాని సెర్చ్ చేయండి. ఇలా మనకి ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఈ నరేగాని క్లిక్ చేసుకోండి. నరేగాని క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత కొంచెం కిందకి స్క్రోల్ డౌన్ చేయండి. ఇక్కడ చూసారా, సెలెక్ట్ ఏ స్టేట్ అని వచ్చింది కదా ఆప్షను. ఇక్కడ మీరు స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. మన ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేయగానే ఇదిగోండి ఆంధ్రప్రదేశ్ మ్యాప్ ప్లస్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్. ఈ ఆంధ్రప్రదేశ్ దగ్గర క్లిక్ చేయండి. మనకి ఇలాగా స్టేట్ రిపోర్ట్స్ ఓపెన్ అవుతాయి. ఇందులో మనకి ఇప్పుడు డిస్టిక్ వచ్చింది కదా, మన డిస్టిక్ సెలెక్ట్ చేసుకుంటే తర్వాత బ్లాక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత పంచాయతీ మొత్తం ఇలా సెలెక్ట్ చేసుకోండి. మనకి డిస్టిక్, బ్లాకు, పంచాయతీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది. ఇందులో 5th వన్ రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్ రిజిస్టర్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, మీ ఫోన్లో రైట్ సైడ్ పైన 3 డాట్స్ ఉంటాయి కదా, ఇదిగో ఇక్కడ చూడండి. ఈ ఫోన్లో పైన రైట్ సైడ్ టాప్లో 3 డాట్స్ అని ఉన్నాయి. ఈ డాట్ని క్లిక్ చేయండి. ఇందులో ఇక్కడ చూడండి, షేర్ ఆప్షన్ కింద ఫైండ్ ఇన్ పేజ్, ఈ ఫైండ్ ఇన్ పేజ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇదిగో సెర్చ్ బార్లో ఒక పేరు సెలెక్ట్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సుబ్బులు అనే పేరు సెలెక్ట్ అయ్యింది, సెర్చ్ చేస్తున్నాను. ఈ సుబ్బులు అనే పేరు మీద నాకు మొత్తం 15 నేమ్స్ ఫైండ్ అవుట్ అయినాయి. 15, ఇది 1/15 అని ఉంది కదా. ఈ పక్కన యారోస్ 2 ఉన్నాయి కదా, డౌన్ యారో. ఈ డౌన్ యారోని క్లిక్ చేసుకోండి. ఇప్పుడు ఒకటి 15లో ఒకటి చూపిస్తుంది, 15లో సెకండ్ 1, అలాగే 15లో థర్డ్ 1, 15లో ఫోర్త్ 1. ఇలాగా మనం ఎన్ని డౌన్ చేసుకుంటూ వెళ్తుంటే అన్ని నేమ్స్ వస్తాయి. ఇదిగోండి ఎగ్జాంపుల్, ఇదిగో ఇంటి పేరు ప్లస్ నేమ్ 2 ఉన్నాయి కదా, వాళ్ళు ఎదురుగానే మన జాబ్ కార్డ్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. ఇదిగోండి వాళ్ళ జాబ్ కార్డ్ డీటెయిల్స్ మొత్తం ప్రతి ఒక్కటి ఇలాగా వాళ్ళ జాబ్ కార్డ్ డీటెయిల్స్ ఉంటాయి. ఇన్ కేస్ వాళ్ళ జాబ్ కార్డ్ డిలీట్ అయి ఉంటే పక్కనే పలానా డేట్లో డిలీట్ అయిందని డేట్ ఉంటుంది. అలాగే రన్నింగ్లో ఉంటే వాళ్ళ జాబ్ కార్డ్ రన్నింగ్లో ఉంటే ఇలాగా ఖాళీ ప్లేస్ ఉంటుంది, అంటే జాబ్ కార్డ్ రన్నింగ్లో ఉన్నట్టు. డిలీట్ అయితే అక్కడ డిలీట్ ఇలాగా ఆప్షన్ ఉంటుంది. మనం అలాగా చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎవరిదైనా సరే నేమ్ తెలిసి జాబ్ కార్డ్ తెలియకపోతే ఇలా చెక్ చేసుకుంటే వాళ్ళ నేము మనకు జాబ్ కార్డు ఫైండ్ అవుట్ అవుతుంది. ఈ విషయం కనుక మీకు నచ్చితే షేర్ చేయండి ఫ్రెండ్స్, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.